నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన మత్స్యకార కుటుంబాలు. బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించిన ఆందోళనకారులు. విజయవాడ విద్యాధరపురం శ్రీనివాస వైన్స్ వద్ద మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు. నకిలీ మద్యం పట్టుబడిన యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగించడం దారుణమన్న సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు. కోనసీమ తిరుమల వాడపల్లిలో వైభవంగా సాగుతున్న వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. 3వ రోజు పంచామృత మండపారాధన మహాస్వప్నమును శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీలో సిటీ లెవెల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొనతాల ఎం రమేష్. పార్కు వలన సమీప గ్రామాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక వసతులు, పచ్చదనం లభిస్తుందన్న రామకృష్ణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. నక్కపల్లి జాతీయ రహదారిపై భారీ ఎత్తున మత్స్యకారులు బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు ఎంత ఆపినా తోచుకుంటూ ముందుకు సాగిన మత్స్యకారులు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేంత వరకు ఉద్యమం ఆపేదలేదని మత్స్యకారులు హెచ్చరిక జారీ చేశారు. జాతీయ రహదారిపైకి మత్స్యకారులు రాకుండా ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు. మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వైసీపీ రాష్ట్ర నాయకులు వీసం రామకృష్ణ, బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ని సిపిఎం పార్టీ అప్పలరాజులను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. పోలీసులు జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసన తెలియజేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. 29వ తేదీనే రాష్ట్ర హోంమంత్రి గారు వచ్చి సమస్యను పరిష్కారం చేయకపోగా మత్స్యకారులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడడం జరిగింది. దీని మీద ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా, ఆక్రందన చెందిన మత్స్యకారులందరూ కూడా ఈ రోజు జాతీయ రహదారిని పన్ను చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, హోంమంత్రి గారు స్పందించాలి. ఇప్పుడు తక్షణమే ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు రావాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని ప్రకటించే వరకు ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎవరినైతే నిర్బంధించారో వేస రామకృష్ణాన్ని, రామచంద్ర యాదవ్ గారిని, ఉమాదేవి గారిని వెంటనే విడుదల చేసి ఇక్కడికి తీసుకురావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నకిలీ మద్యం పట్టుబడిన యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్న విజయవాడ విద్యాధరపురం శ్రీనివాస వైన్స్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన. షాప్ను మూయించి ఆగ్రహంతో మద్యం బాటిల్ను పగులకొట్టి నిరసన చేస్తున్న మహిళలు, స్థానికులు, సిపిఎం కార్యకర్తలు. అమ్మకాలు నిలిపివేస్తామని, షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు హామీ ఇచ్చిన అనంతరం ఆందోళన విరమించిన మహిళలు, కార్యకర్తలు నకిలీ మద్యం అమ్మకాల్లో గత ప్రభుత్వ బాటలోనే ప్రయాణిస్తున్న కూటమి ప్రభుత్వమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అన్నారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, పశ్చిమ కార్యదర్శి బోయి సత్యబాబు, మహిళా నేతలు సరోజ, ఆదిలక్ష్మి, వెంకటరత్నం, శేషుమణి, కె వరలక్ష్మి, రమాదేవి, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు ఈవి నారాయణ, జి వెంకట్రావు, ఎస్ సుబ్బారెడ్డి, డివైఎఫ్ఐ నాయకులు ఎండి మస్తాన్ తదితరులు నాయకత్వం వహించారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆదివారం బ్రహ్మోత్సవ సేవల్లో భాగంగా ఉదయం సంకల్పంతో ప్రారంభమై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, పంచామృత ప్రధాన హోమాలు, దుష్టగ్రహ పరిహారార్థం మహాసుదర్శన హోమం, స్వామివారికి తోమాల సేవ, నీరాజన మంత్ర పుష్పములు శాస్త్రోక్తంగా నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు దంపతులు, గబ్బర్ సింగ్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పాల్గొన్నారు. రాత్రికి స్వామివారి కోదండరామ అలంకరణలో
హనుమద్వా వాహనంపై ఆలయం మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. VMRD ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీలో సిటీ లెవెల్ పార్కుకు శంకుస్థాపన చేసిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్. VMRD ఆధ్వర్యంలో అనకాపల్లి పట్నం కొత్తూరు సిటీ లెవెల్ పార్కుకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, VMRDA చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమిషనర్ కేవీఎస్ విశ్వనాథన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడారు. 5.68 ఎకరాల విస్తీర్ణంలో అనకాపల్లి మరియు సమీప గ్రామాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక వసతులు, పచ్చదనం పెంపు మరియు అందమైన ప్రకృతి వాతావరణంలో పార్కు నిర్మాణానికి రూపకల్పన చేయబడిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం ఖర్చు 4.5 కోట్లని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గోవింద్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మరియు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హలో, కొత్తూరు పంచాయతీ అనకాపల్లి మండలంలో 5 ఎకరాల్లో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సుమారు 4.5 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్కు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పార్కు మంజూరైంది. ఈ పార్క్ ఈ రోజునే మన గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే చేసుకున్నాం. ఈ పార్కు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉడా పార్క్ లాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ 5 ఎకరాలు పక్కనే ఉన్నటువంటి సరస్సు ఏదైతే ఉందో ఆ ట్యాంక్ కూడా కలుపుకొని ఒక పెద్ద కాంప్లెక్స్ కింద తయారు చేసుకొని ఇక్కడ స్పోర్ట్స్కి కానీ లేదంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి కావాల్సిన పార్క్ కానీ, స్కేటింగ్ రింగ్ కానీ, వాలీబాల్, షటిల్, బాస్కెట్బాల్ అటువంటి కోర్టులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, అంటే ప్లే ఏరియా కింద ఉంటుంది, పార్క్ కింద ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కూడా ఒక ఎక్స్క్లూజివ్ జోన్ ఉంటుంది. దీంతో పాటు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది, ఒకటి మంచి స్విమ్మింగ్ పూల్. దీంతో పాటు ఆ ఏదైతే పక్కన చెరువు ఉందో మనకి, ఈ చెరువులో పిల్లలు ఆడుకోవడానికి పెడలింగ్ ద్వారా పెట్టుకొని బోటింగ్ అనేది ఒక బోట్ క్లబ్ లా కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రస్తుతానికి 4.5 కోట్ల రూపాయలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఆ ట్యాంక్ అనుకుంటున్నాం. అన్ని కలుపుకొని 7 కోట్ల రూపాయలు అవుద్దని అనుకుంటున్నాం. మొదటి దశలో 4.5 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం విశాఖ జిల్లాకే ఒక మంచి పార్క్ కింద ఇది అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే తీసుకోవడం జరిగింది. దీంతో పాటు అన్నమయ్య పార్కు పక్కన ఓల్డ్ శారదా బ్రిడ్జ్ ఉంది మనకు అనకాపల్లిలో. ఆ శారదా బ్రిడ్జ్ని కూడా సుందరీకరణ చేసి లైటింగ్ అది పెట్టుకొని పిల్లలతో వెళ్ళి కూర్చోవడానికి ఒక ట్యాంక్ బండ్ పార్క్ కింద అది డెవలప్ చేయాలని, అన్నమయ్య పార్క్ అవి కూడా చేయాలని, ఈ ప్రాజెక్ట్లో అవి కూడా ఇంక్లూడ్ చేయమని కోరాం. దీంతో పాటు ఈ ట్యాంకు ఇవన్నీ కూడా కలిపి ఒకటే కాంపౌండ్ వాళ్ళు వచ్చి సెక్యూర్ జోన్ గా ఉండే విధంగా కార్యక్రమాలు చేయడానికి
లైటింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా కూడా ఆధ్వర్యంలో కూడా జరిగే కార్యక్రమం కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా చేసి 6 మాసాల్లోనే ఇది పూర్తి చేయాలనే ఆలోచనతో, అంటే వచ్చే ఏప్రిల్కి పూర్తి అవ్వాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శుక్రవారం క్యాసీ జ్యుడిషియల్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్థానికంగా ఉన్న పౌర సరఫరా గిడ్డంగిలో బీసీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో, రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. సంబంధిత శాఖ అధికారులకు పలు సూచన సలహాలు కాంతారావు అందించారు. అలాగే పౌర సరఫరా గిడ్డంగి కమ్మాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతనాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎస్ఏ మహేశ్వరరావు, సిఎస్ డిటి గణపతిరావు, ఆర్ఐ త్రినాథరావు, పౌర సరఫరా గిడ్డంగి ఇన్ఛార్జ్ నాగమణి మరియు కేహెచ్ వాడ స్కూల్ కమిటీ చైర్మన్ గారకుమారి, శివకుమార్, హాస్టల్ వార్డెన్లు రాజకుమార్ మరియు రేషన్ డీలర్లు అప్పన్న, గంపల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కమిషన్ మెంబర్ కాంతారావు తహసీల్దార్ మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2030 అమల్లో భాగంగా ఈరోజు పాయకరావుపేటలో ఉన్నటువంటి ఎంఎల్ఎస్ పాయింట్ని జిల్లా అధికారులతో, తహసీల్దార్ గారు, అలాగే తూనికల కొలతల శాఖ అధికారులతో ఏదైతే ప్రముఖిస్తున్నటువంటి పీడిఎస్ రైస్ సక్రమంగా అమలు జరుగుతుందా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు ఈ ఎంఎల్ఎస్ పాయింట్ని తనిఖీ చేయడం జరిగింది. అన్నీ కూడా ఏదైతే ఇక్కడ స్టాక్ ఉండాలో పకడ్బందీగా ఏదైతే సిబి చూపించారో దానికి అనుగుణంగా అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. అలాగే వేయింగ్ మిషన్ కూడా పరిశీలించడం జరిగింది, అది కూడా సక్రమంగా ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు సక్రమంగా పేద వర్గాలకి, ప్రజలకి, లబ్ధిదారులకి అందటం కోసం ఈ యొక్క విజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా అందించడమే మా ప్రధాన ధ్యేయం. నమస్కారం, నేను తహసీల్దార్ పాయకరావుపేట. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫుడ్ కమిటీ కమిషన్ మెంబర్ గారైన మన మండలం ఇచ్చిన డి కాంతారావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అది ఇందులో భాగంగా ఇవాళ మన పాయకరావుపేటలో గల 50 షాపులను కూడా పనితీరుని పరిశీలించారు. అదేవిధంగా ఈరోజు ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా తనిఖీ చేశారు. భౌతిక స్థితులు, భౌతిక తాలూకా సరుకుల వివరములు, రికార్డుల ప్రకారంగా సరుకులు కూడా తనిఖీ చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది, సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తహసీల్దార్ హైదరాబాద్. అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చుకూర రామును సత్కరించిన ఎమ్మెల్యే కొనతాల ఎంపీ సీఎం రమేష్. కూటమి పార్టీ కలకాలం కలిసే ఉంటుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించినటువంటి అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చుకూర రాము డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడారు. అనకాపల్లి మార్కెట్ కమిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. కూటమి పార్టీ నాయకులు కలిసి ఉండి అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పన్నాగాలు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ 4 ఫ్యాక్టరీలు బాగా తిరుగుతూ దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ అనకాపల్లి బెల్లం మార్కెట్. మొదటిదేమో యూపీలో ఉన్న హాపూర్, కానీ అటువంటి ప్రతిష్ట రాను తగ్గిపోతా ఉంది. వ్యవసాయ భారమై చాలా మంది చెరుకు వేయడం మానుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ మార్కెట్ కమిటీకి, మార్కెట్ యార్డ్కి పూర్వ వైభవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ప్రభుత్వ నిబంధనలు కూడా సడలించి వ్యాపారం చేసుకునే విధంగా రైతుకు ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతే ఉంది. ఇప్పటికే ఇక్కడ దిగుబడులు గతంలో కంటే పోలిస్తే చాలా తగ్గిపోయాయి. నేను మొన్న కాగితాలు చూస్తే సుమారు 7 లక్షల బెల్లం దెమ్మలు వచ్చాయని చెప్తారు గత ఏడాది. అంతకుముందు 40 లక్షలు బెల్లం దెమ్మలు వచ్చేటువంటి పరిస్థితులకి అట్లా తగ్గిపోయింది. దాన్ని తిరిగి పెంచాల్సిన అవసరం. ఈ మార్కెట్ చాలా ఆయుపట్టుగా గుంటుగా అనకాపల్లి గుండెకాయ లాంటిది. ఎందుకంటే అనకాపల్లి అభివృద్ధి అంతా కూడా ఈ మార్కెట్ వల్లే జరిగినటువంటి అభివృద్ధి. అనకాపల్లి అంతా గతంలో అయితే మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం ముందు మా అనకాపల్లి సందర్శించి అనకాపల్లి పర్యటన చేసినప్పుడు గాంధీ మార్కెట్ అని, అందుకే అప్పుడు గాంధీ మార్కెట్ అని పేరు పెట్టారు. దాని నుంచి వర్తకులంతా వర్తక సంఘాన్ని స్థాపించి అనకాపల్లిలో జరిగే ప్రతి కార్యక్రమం
ఈ బెల్లం వ్యాపారం మీద వచ్చినటువంటి టర్నోవర్ మీద వచ్చినట్టు 5 పైసలు తీసుకొని 100 రూపాయలకి దాని మీద ఈ కాలేజీ కానీ హై స్కూల్ కానీ హాస్పిటల్ కానీ బహుశా నాకు తెలిసి కాకినాడ తర్వాత విశాఖ క్వీన్ విక్టోరియా హాస్పిటల్ మధ్యలో ప్రసూత హాస్పిటల్ ఇక్కడ ఒకటే ఉంది. అది కూడా ఒంటరి సంఘం వాళ్ళు నిర్మించినటువంటి హాస్పిటల్. అదేవిధంగా ఏఎంఎల్ కాలేజ్ కానీ ఎంత ప్రతిష్టతో అనకాపల్లి, ఎందుకంటే గాంధీ గారి పిలుపు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం కృషితో స్వతహాగా ఎవరికి వాళ్ళే అభివృద్ధి చెందాలనే నినాదంతో ఆనాడు కోరుకుండా లింగమూర్తి గారు స్థాపించి ఇటువంటి ఉజ్వల భవిష్యత్తుని అనకాపల్లికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అదే కాలక్రమేణా మనకి అనకాపల్లి అటు మన మాజీ మంత్రి దాడి వీరభద్ర హయాంలో ఇక్కడ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ స్థాపించబడ్డది. 30 సువిశాలమైనటువంటి మార్కెట్ యార్డ్ ఇక్కడ జరిగింది. మొన్ననే మార్కెట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారు ఈ మార్కెట్ కమిటీకి ఏదైతే అనకాపల్లి మార్కెట్ కమిటీ అనేది తరతరాలుగా పూర్వం నుంచి కూడా ఒక మంచి పేరు ఉంది. ఇక్కడ బెల్లం మార్కెట్ కూడా ముందు నుంచి కూడా దేశంలోనే ఒక మంచి పేరు ఉంది. దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసడానికి ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా మేమందరం కూడా తోడ్పాటుగా మేము ఉంటామని చెప్పేసి ఈ రైతుకు ఏ విధంగా మేలు జరగాలి, ఈ మార్కెట్ కమిటీకి ఏ విధంగా ఆదాయం తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎన్నుకోవడం జరిగింది. మాకు మీకు ఏ సహకారం కావాలన్నా కూడా ఇక్కడ ఉండే వేదికపై ఉన్న నాయకులు అందరూ కూడా ఉన్నాం, పెద్దలు అందరూ కూడా ఉన్నారు. తప్పకుండా ప్రతి విషయంలో కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం. ఈ మార్కెట్ కమిటీని ఏ విధంగా డెవలప్ చేసడానికి కొంతమంది పెద్దలు దారి వీరభద్ర గారు చెప్పినట్లు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ మార్కెట్ కమిటీలో రైతు బజార్ ఏ విధంగా తీసుకురావాలి, అలాగే అన్ని కూడా మార్కెట్లో రైతు ప్రజలకు అందరూ కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడానికి ఏ విధంగా చేస్తే సరిపోతుందో ఆ విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ నేను ఒకటి చెప్తున్నా. కూటమి ప్రభుత్వం మననే చూసాం. ఇక్కడ పెద్దలు వీరభద్ర గారు, బాలకృష్ణ గారు, గోవింద్ గారు, మన బీజేపీ నుంచి పరమేశ్వర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇలా కలిసికట్టి పనిచేస్తే అనకాపల్లిలో ఏదైనా మనం సాధించుకుంటామా లేదా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కలిసి పనిచేస్తే 67,000 మెజారిటీ వచ్చింది. ఇక్కడ చాలా పరిశ్రమలు రాబోతున్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు చెప్పినట్టు ఈరోజు ఆ పరిశ్రమలో ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ మళ్ళీ మహిళలు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి దోహదం చేస్తూ ప్రతిభ పాటవాలే భూమికగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెంలో మెగా డిఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అభ్యర్థుల్ని సత్కరించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యారంగాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు టీచర్ల బదిలీలు, నియామకాలు రాజకీయ ఆధారంగా జరిగేవని గుర్తు చేస్తూ ఆయన నాయకత్వంలో ప్రవేశపెట్టిన కౌన్సిలింగ్ విధానం ద్వారా ప్రతిభ ఆధారిత నియామకాలకు మార్గం సుగమమైందన్నారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల పార్టీ అధ్యక్షుడు కోపిశెట్టి ప్రసాద్, కొత్తపేట మండల గనిశెట్టి వీరేష్, ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షుడు కుసుంపూడి రామకృష్ణంరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయినవెల్లి సత్యబాబు గౌడ్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందం, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అటువంటి పవిత్రమైన వృత్తిని మీరు ఎంచుకుని మీ లక్ష్యాన్ని మీరు సాధించి రోజున రేపు మీరు ఆ లక్ష్యాన్ని సాధించి ఆ వృత్తిలోకి మీరు అడుగుడుతూ ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పిల్లల్ని రేపు తయారు చేయడం కోసం, వారిని తీర్చిదిద్దడం కోసం ఒక బలమైన పునాది ఈ సమాజ నిర్మాణానికి వేయడం కోసం మీరు పాత్రదారులు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఎంతమంది అంటే మిగతా నియోజకవర్గాల కంటే బాగానే మన వాళ్ళు ఎక్కువ సాధించారని నేను అనుకుంటా ఉన్నాను. చాలా తక్కువ సంఖ్య కాదు 68 మంది అంటే. మరి అటువంటి గొప్ప ఫలితాలను మీరందరూ సాధించడానికి రేయంబవుల్లో మీరు శ్రమించుంటారు.
ఎంతో కష్టపడి ఉంటారు, తపన పడి ఉంటారు అనేది మాత్రం ఉంటాను. ఎందుకంటే చాలా మంది కలిసినప్పుడు ఎప్పుడు ఉంటుందండి డిఎస్సీ అని. మీకు గత 5 ఏళ్లలో డిఎస్సీ లేదు, మీకు తెలుసు. గత 5 సంవత్సరాలు ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 94లో ఎమ్మెల్యేగా స్కూల్కి వెళ్తే మండలంలో ఎంతమంది టీచర్లు అండి, శాంక్షన్ ఎంతమంది అంటే 150 మంది 200 మంది చెప్పేవారు. ఎంతమంది ఉన్నారండి? 50 మంది ఉన్నారండి. ఇప్పుడు నేను 94లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక ప్రతి మండలం రివ్యూ చేస్తున్నప్పుడు ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని, మనకి మండలం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఉపాధ్యాయులు మనకంటే 150 నుంచి 200 ఉండి. ఆ మాట ఇచ్చిన ప్రకారం లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేయటం, మీ అందరికీ అందులో సెలెక్ట్ అవ్వటం చాలా బాగుంది. ఇవన్నిటిని కూడా ఇంకా బాగా విద్యారంగం ముందుకు వెళ్ళాలని మరొక డిఎస్సి నిర్వహిస్తానన్నది వారికి కూడా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గతంలో చూసాం మనం, టీచర్లు అంటే బ్రాందీ షాపులు కూడా కాపలా పెట్టారు. మీరు గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాల దగ్గర టీచర్లు, లేకపోతే టాయిలెట్స్ రెస్పాన్సిబిలిటీ, అవసరమైతే టీచర్లు కూడా కడుక్కున్న బాత్రూమ్లు కూడా కడుక్కునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అవన్నీ చక్కదిద్దింది ప్రభుత్వం అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వీటికి తగ్గట్టుగా మీరు కూడా మరి ఇక్కడ ఏదైతే డిఎస్సి టెట్ మళ్ళీ నిర్వహిస్తానన్నారో ఇవన్నీ మరి ఒక ప్రభుత్వం పరమైన కృషి ప్రభుత్వం జరుగుతుంది. నమస్తే, నా పేరు సతీష్. నేను 2 డిఎస్సీలు రాసిన ఇప్పటివరకు కూడా నాకు డిఎస్సీ అనేది కనీసం మినిమం పోస్టులతో వేశారు. మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో మెగా డిఎస్సీ మేనిఫెస్టోలో వేసిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వేసి చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని కేవలం 150 రోజుల్లో ఇన్ని డిఎస్సీలు వేసిన చరిత్రలో 150 రోజులు అతి తక్కువ టైంలో పూర్తి చేసి 16,347 మంది కుటుంబ జీవితాల్లో ఎంతో వెలిగించి ఎంతో ఆనందపరిచారండి. ఇది చాలా మర్చిపోయిన సంఘటన. జీవితాంతం రుణపడి ఉండాలి. స్థానిక ఎమ్మెల్యే గారు బండ సత్యనందరూ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే నియోజకవర్గం వరకు ఎక్కడ పనిచేసినా కానీ నియోజకవర్గానికి మంచి పేరు గుర్తింపు తెచ్చి ఉపాధ్యాయులుగా ఉంటామని చెప్పి తెలియజేసుకున్నానండి. నమస్తే. నమస్తే అండి, నా పేరు పివి సత్యనారాయణ. కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట మండలం, కండ్రి గ్రామానికి చెందినవాడిని. నేను బయాలజికల్ సైన్స్ విభాగంలో 56వ ర్యాంకింగ్ సాధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ పోస్ట్ కైవసం చేసుకున్నాను. దీనికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో 7 సంవత్సరాల కాలం సాగదీసినా గానీ ఒక డిఎస్సి కూడా వేయకుండా చివరి క్షణంలో డిఎస్సి వేసి దాన్ని కాలయాపన చేయడం జరిగినది. కానీ ఆ ప్రాబ్లమ్ ని కూటమి ప్రభుత్వం సాల్వ్ చేసి వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అన్న మాట ప్రకారం 155 రోజుల్లో డిఎస్సి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పారదర్శకంగా పోస్టులు చేతిలో పెట్టి ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి స్కూల్ కి పంపించడం జరిగింది. దానివల్ల నేను ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి కాలినడకన అయ్యప్ప స్వామి భక్తులు బయలుదేరారు. సుమారు 1400 కిలోమీటర్ల దూరాన్ని 40 రోజుల పాటు నడకదారికుండా అయ్యప్ప దర్శనానికి సాగమని అయ్యప్ప భక్తులు తెలిపారు. ధర్మవరం గ్రామం చెందిన నానాజీ, రాజశేఖర్, సతీష్ స్వామి, అర్జున్, కొండారావు, నందీశ్వరుడు అయ్యప్ప మాల ధరించి ఈరోజు శబరిమల స్వామి సన్నిధికి నడకదారిన బయలుదేరారు. మార్గ మధ్యలో వీరికి అన్ని వసతుల్ని పలువురు స్వాములు, స్వామి భక్తులు అందించనున్నారని అయ్యప్ప స్వామి మాలదారులు తెలిపారు. ఇప్పటికే వీరిలో ఒక స్వామి గతంలో శబరిమల 38 రోజుల కాలినడక ద్వారా నడిచే వెళ్లారని అన్నారు. స్వామి శరణమయ్యప్ప. మేము కాకినాడ జిల్లా ధర్మారం నుంచి బయలుదేరుతున్నాం స్వామి. ముందు 2024లో ఇద్దరు బయలుదేరాం స్వామి. ఇప్పుడు 6 తీసుకెళ్తున్నాం స్వామి, నాతోటి 7 తీసుకెళ్తున్నాం స్వామి. 5 స్వాములు ధర్మారం స్వామి, ఓ స్వామి పెద్దమూల స్వామి, ఓ స్వామి చిమ్మతపురం స్వామి. స్వామి శరణమయ్యప్ప. మా అయ్యప్ప ఎప్పుడు తోడు ఉంటారు స్వామి. మాకు దారిలో మాకు భోజనాలు ఏర్పడుతుంది స్వామి. ఇక్కడ నుంచి తిరుపతి దాకా భోజనాలు అందరూ హాల్ చేస్తారు స్వామి. మాకు ఏ ఇబ్బందులు లేదు స్వామి. భోజనాలు చేస్తారు. కుమిలిలో 23 సామాన్లు కట్టుకుంటాం స్వామి. కుమిలిలో 23 సామాన్లు కట్టుకుంటాం స్వామి. శాస్త్రంలోనేమో హైదరాబాద్ స్వాములు 23 కడతారు స్వామి. డబ్బులు తీసుకోరు స్వామి. అక్కడి నుంచి పోలీసు స్వామి సహకారంతో వెళ్తాం స్వామి. మాకు దారిలో 8 పాట ఉంటుంది స్వామి. ఆ పోలీసు స్వామి దగ్గర నుంచి తీసుకెళ్తారు స్వామి. అక్కడి నుంచి ఘాటి 18 కొండలు స్వామి. ఆ 18 కొండలు కూడా డైరెక్ట్ దర్శనం స్వామి. దగ్గరికి వెళ్ళాక లైన్ లో లేదు స్వామి. మనకి డైరెక్ట్ దర్శనం ఇచ్చేస్తారు 18 మెట్లకి.
ఇలా పమ్మని వెళ్తే లైన్లో ఉన్నాం స్వామి. అది మనకు ఆ సంబంధం లేదు స్వామి. డైరెక్ట్ పార్టిసిపేట్లోకి వెళ్ళిపోతుంది స్వామి. దర్శనానికి అయ్యప్ప మనకు ఆ సేఫ్టీ ఇచ్చాడు స్వామి. ఈ రోజు మొదలెట్టుకుని 40 రోజులు అది చేస్తే వస్తాం. నాటికి వెళ్ళబోతే తెరిచి పూర్తి వస్తాం. మాకు దాంట్లో మాకు ఏ ఇబ్బంది ఉండదు స్వామి. అంతా అయ్యప్ప పిలుచుకుంటాడు స్వామి. తేడా ఉండదు స్వామి. ఇప్పుడు కూడా నేను ముందు సంవత్సరం 2024 వెళ్ళాను స్వామి. అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఇద్దరు వెళ్ళాం ముందు మొండిగానే. ఇప్పుడు 7 వెళ్తున్నారు స్వామి. ఇప్పుడు నాతోటి 38 రోజులు స్వామి. ఇప్పుడు 35 రోజులు పడుతుంది. 40 పడిపోతాం. జనం ఎక్కువ చేద్దాం. ఇప్పుడు 40 పడుతాను. ఐటీఐ బ్యాచ్ మాకు 80 మంది అడిగారు. మొత్తం గుడ్డ అంతా వాళ్ళు చూసుకున్నారు. మాకు సేవ చేసుకున్నారు వాళ్ళే. మాకు కాళ్ళు నొప్పులున్నా ఏమున్నా వాళ్ళ జెండు బాబు దగ్గర కాళ్ళు పడతారు స్వామి. ఐటీఐ బ్యాచ్ స్వామి. గొల్లల మామిడాడ మణికంఠ స్వామి వారాహి మాత క్షేత్రంలో పంచమి మహా అభిషేకం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బిక్కవోడు రోడ్డు నందు ఆంధ్ర శబరిమలలో నూతనంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ఏకైక వారాహి అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వారాహి అమ్మవారికి ప్రియమైన శుక్ల పంచమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల ఆశితీష్ త్రిపాఠి వేద మంత్రాల నడుమ గణపతి ఆరాధన హోమం పంచామృత అభిషేకం నిర్వహించారు. గొల్లల మామిడాడ పరిసర గ్రామాల భక్తులు స్వాములు భవానీలు అమ్మవారిని అభిషేకించి కుంకుమ పూజలు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి అభిషేకం మహారతి కన్లార దర్శించి భక్తులు తన్మయత్వం పొందారు. అభిషేకం అనంతరం అమ్మవారి మహాహారతిలో మరియు గణపతి హోమంలో కూడా ఇక్కడే నేనున్నానంటూ ప్రత్యక్షమవడం, అమ్మను ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు జన్మ ధన్యమైందని జై వారాహి జై జై వారాహి అంటూ ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి డిఆర్కే రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మామిడాడ మణికంఠ క్షేత్రానికి వేచేసి వారాహి అమ్మవారిని దర్శించుకుని కందదీప హారతిని సమర్పించి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలనని తెలిపారు. ప్రతిరోజు వారాహి అమ్మ దర్శనం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి ధారపుడి యువ రాజారెడ్డి, ఎన్వివి రామారెడ్డి, సత్య సుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పప్పు చిన్నారెడ్డి, మధుప్రసాద్ రెడ్డి, గణేష్, రాజు, డిఆర్కే గురుస్వామి, ఆశ్రమ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం కంచికచెర్ల మండల కేంద్ర శివార్లో గల ఏకత్వ పాఠశాలలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని పాఠశాల వ్యవస్థాపకులు అమర్నేని రమేష్, చైర్మన్ అమరనేని మనోజ్, డైరెక్టర్ అమరనేని సింధూర, కంచికచెర్ల గొట్టుముక్కల రోడ్లో గల కారుణ్య హాస్పిటల్ వైద్యులు మొండ్రు సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగా 2D ఏకో ఈసీజీ వంటి గుండె సంబంధిత పరీక్షలు, షుగర్, బీపీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారని, పలు రకాల మందులు ఉచితంగా పంపిణీ చేశారని, ఉచిత మెగా వైద్య శిబిరంలో 200 మంది పైగా రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచన చేశారని, కంటి వైద్య నిపుణులు డాక్టర్ కోల విజయశేఖర్ బృందంతో పాటు డాక్టర్ కె హరీష్, సెంటినీ హాస్పిటల్ బృందం డాక్టర్ వి వీరేష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు కేవీ పారామెడికల్ కళాశాల విద్యార్థులు ఉచిత మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించినట్లు కారుణ్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మొండ్రు సురేష్ బాబు తెలిపారు. కారుణ్య ల్యాబ్స్ కూడా ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఏకత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏకత్వ పాఠశాల వ్యవస్థాపకులు అమర్నేని రమేష్ కు, చైర్మన్ అమరనేని మనోజ్ కు, డైరెక్టర్ అమరనేని సింధూరకు, కారుణ్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మొండ్రు సురేష్ బాబుకు కృతజ్ఞత తెలిపారు.
కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పుష్ప శోభితమైంది. స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రెండవ రోజు పూజల్లో భాగంగా శనివారం వేద పండితులు, ఆలయ అర్చకులు సంకల్పం, విశ్వక్సేన పూజ, సప్త కలశారాధన, అభిషేకాలు, ప్రధాన హోమాలతో పాటుగా వివిధ రకాల పూలతో మహాపుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శనివారం కావడం 7 శనివారాల వెంకన్నగా ఖ్యాతిగాంచిన స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణ చేసి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం అల్లూరు గ్రామం వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను ఫోటోలు, వీడియోలు తీసిన విలేకరులపై దాడులకు పాల్పడిన రేషన్ మాఫియాపై కేసు నమోదు చేయకపోవడంతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని వీరులపాడు విలేకరి వరప్రసాద్ అన్నారు. తమపై దాడులకు పాల్పడ్డ వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని నందిగామ నియోజకవర్గ విలేకరుల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ను కలవడం జరిగింది. జరిగిన సంఘటనపై రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలపడంతో విలేకరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ విధి నిర్వహణలో భాగంగా వీడియోలు, ఫోటోలు తీస్తున్న తమపై దౌర్జన్యం పాల్పడిన వారిపై కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేస్తే ఎస్ఐ నమోదు చేయడం లేదని, దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విలేకరులు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికే రేషన్ మాఫియాకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రెవెన్యూ అధికారులు ఇంతవరకు సంబంధిత ఘటనపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, వ్యవస్థల్ని రేషన్ మాఫియా ఎంత బలంగా మేనేజ్ చేస్తుందో ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని విలేకరులు ఆరోపించారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించకపోతే తమ ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి వీర్లపాడు పోలీస్ స్టేషన్లో మా మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కేసు ఫైల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. అయితే వాస్తవంగా నిన్న మరి పీడిఎస్ రైస్ అనేది మన మండలంలో అక్రమంగా రవాణా జరుగుతుంది, అక్రమ వ్యాపారం జరుగుతుందనే సమాచారం మాకు చేరడంతో విధులు నిర్వర్తించేందుకు గాను అల్లూరు గ్రామంలో ఆటోలో మరి రేషన్ రైస్ వెళ్తున్నాయి. అది కూడా మరి ప్రభుత్వం నుంచి ఏదైతే సంచులు నింపుకొని గోడౌన్లకు వస్తాయో రేషన్ షాపులకి, అదే సంచులు ఆటోలో వెళ్ళడంతో మాకు అనుమానం వచ్చి ఆపి ఫోటోలు, వీడియోలు తీసేటటువంటి సమాచారం అందించడం జరిగింది. ఆ క్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారైనటువంటి మన వీర్లపాడు సంజయ్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బేబీ గారిని, విఆర్ఓ గారిని ఆ సంఘటన ఆ యొక్క ఆటో పీడిఎస్ రైస్ ఏదైతే తరలిస్తూ ఉన్నారో ఆ యొక్క ఆటో దగ్గరికి పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఆ బేబీ గారు ఆ యొక్క బ్యాగుల్ని పరిశీలిస్తూ ఉండగా మేము మా యొక్క విధుల్లో భాగంగా మరి ఫోటోలు, వీడియోలు తీస్తూ నాతో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం నాడు రాత్రి స్వామివారు హంస వాహనంపై సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవ సేవలు ఉదయం సంకల్పంతో ప్రారంభమై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, సప్త కలశారాధన, అభిషేకం, ప్రధాన హోమాలు, దిగ్దేవత ప్రార్థన, మహాపుష్పయాగం, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం స్వస్తి వచనం, ప్రధాన హోమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, దిగ్దేవత బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్ర పుష్పములు,
తీర్థప్రసాద వితరణ జరిపారు. సహస్ర దీపాలంకరణ సేవలో శ్రీనివాసుని వైభవాన్ని దర్శించి భక్తజనం పులకించారు. ఉదయం నుండి జరిగిన సేవల్లోనూ రాత్రి జరిగిన హంసవాహన సేవలో ఆలయ చైర్మన్ ముదులూరి వెంకటరాజు దంపతులు, గబ్బర్ సింగ్ రాజు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పాల్గొన్నారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో రాజగోపురం ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్, 16 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్, 2 ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణం చేయించారు. 2 సభ్యులు చైర్మన్గా బొర్ర రాధాకృష్ణని చైర్మన్గా ప్రతిపాదించగా మిగతా సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దాంతో బొర్ర రాధాకృష్ణ చైర్మన్గా ఎన్నికైనట్లు దేవస్థాన అధికారులు ప్రకటించారు. అనంతరం ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశం జరిగింది. అనంతరం ఈవో షీనా నాయక్ ఆలయ మర్యాదలతో నూతన చైర్మన్ సభ్యుల్ని ఆలయంలోకి తోడుకొని వెళ్లి అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం అందించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తులో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో వికే షీనా నాయక్ వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. దేవస్థానం ఈవో షీనా నాయక్ మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి సహకారంతో ముందుకు సాగుతామని, భక్తులకు సరైన సౌకర్యాల కల్పన కృషి చేస్తామని పేర్కొన్నారు. కొండ దిగువన నూతనంగా సమాచార కేంద్రాల ఏర్పాటు, భక్తుల కోసం కొత్త బ్యాటరీ వాహనాల ఏర్పాటు చేస్తున్నామని ఈవో వివరించారు. భక్తి, ఆధ్యాత్మిక భావన ఉన్న ధర్మకర్తల మండలిలో సంయుక్తంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈరోజు అనుకున్నట్టుగానే మనకు ధర్మకర్తల మండలి చైర్మన్గా మన గాంధీ గారు, అలాగే కర్త మండలి సభ్యులు అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంతో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడం, ఏదైతే మనకు ప్రొసీజర్ ప్రకారంగా జరగాలో అన్నీ కూడా అందరూ సంతకాలు కూడా చేయడం, అన్నీ అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఒక నూతన అధ్యాయం మనకు, ముఖ్యంగా ఇన్ని రోజులు చూశారు, ఇక మీదట కూడా మనకేంటంటే ధర్మకర్తల మండలితో కూడా కలుసుకొని ఇక్కడ నేను కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇక మిగతా అన్ని శాఖల వారు వీరందరితో కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గా నగర్ ఏదైతే మొన్న ఎవిక్షన్ చేయించామో ఆ కనకదుర్గా నగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్డ్స్ అర్జున వీధి, మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విఐపీలు కావచ్చు, మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. అతి త్వరలో చైర్మన్ గారితో సభ్యులతో కలిసి కనకదుర్గా నగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటరు, అక్కడే విఐపీ లాంజు, ఆర్జిత సేవా కౌంటర్లు, అక్కడే క్లోక్ రూము, అక్కడే మొబైల్ సెంటరు, ఇవన్నీ కూడా కిందనే మనము డిపాజిట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఎవరైతే నడవలేని వారు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, చంటిబిడ్డల తల్లులు ఉన్నారో వాళ్ళకు లిఫ్ట్ ద్వారా, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెట్ల గుండా మొత్తం కింద బరువంతా దింపుకొని ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు కానీ, మొబైల్స్ కానీ అన్నీ కూడా కింద పెట్టేసేయాలి. ఆ విధంగా మనము కనకదుర్గా నగర్లో మనము ప్రారంభించడం, త్వరలోనే ప్రారంభిస్తాం మీ అందరి సమక్షంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన మత్స్యకార కుటుంబాలు. బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించిన ఆందోళనకారులు. విజయవాడ విద్యాధరపురం శ్రీనివాస వైన్స్ వద్ద మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు. నకిలీ మద్యం పట్టుబడిన యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగించడం దారుణమన్న సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు.
కోనసీమ తిరుమల వాడపల్లిలో వైభవంగా సాగుతున్న వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజు పంచామృత మండపారాధన మహాస్వప్నమును శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. అనకపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీలో సిటీ లెవెల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొనతాల ఎం రమేష్. పార్కు వలన సమీప గ్రామాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక వసతులు, పచ్చదనం లభిస్తుందన్న రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.